నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విద్య. మరికొన్ని గంటల్లో మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవోపేతంగా స్టార్ట్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మహానాడు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారిగా మహానాడు కార్యక్రమాన్ని చేపట్టారు టీడీపీ కార్యకర్తలు, అధిష్టానం కూడా. సో ఈ నేపథ్యంలో మహానాడు ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి అంటున్నారు వైఎస్ఆర్ శర్మ గారు. వారి మాటల్లో తెలుసుకుందాం ఏంటి ఆ విశిష్టత. వైఎస్ఆర్ శర్మ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే అండి, థ్యాంక్ యూ. శర్మ గారు, మహానాడు కార్యక్రమం కొన్ని గంటల్లో స్టార్ట్ అవబోతోంది. ఇప్పటికే పార్టీ శ్రేణుల్లో కానీ, కార్యకర్తల్లో కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా విషయాలు ఇందులో పొందుపరిచారు అని కూడా అనుకుంటున్నారు. ముఖ్యంగా లోకేష్ విషయం కానివ్వండి, లేకపోతే పార్టీ అధిష్టానం ఏ విధంగా డిమాండ్స్ కానీ, చర్చలు కానీ జరుగుతాయి ఏంటి అనే లెక్కలు కూడా చూపించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. సో ఈ రేపు జరగబోయే మహానాడుకు ప్రత్యేకతలు ఏంటండి? యాక్చువల్లీ తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా విభజిత ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం ఈ మహానాడు చాలా ఒక రకంగా ఏంటంటే అది ఒక ప్రత్యేకతను సంతరించుకుంది అని మనం చెప్పచ్చు. ఎట్లాగంటే ఒకటి కడపలో నిర్వహించడం ఒకటైతే తెలుగుదేశం అధికారంలో 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు సరే, ఆ తర్వాత 5 ఏళ్ల పాటు అధికారంలో లేదు. మళ్ళీ ఇప్పుడు 2024లో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో వచ్చిన మహానాడు ఇది. ఆ రకంగా చూస్తే 2 ప్రత్యేకతలు ఉన్నట్టు. అసలు కడపలోనే ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, కడపలో ఇంతకుముందు చేయలేదా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాటిది కాదు. 43 ఏళ్ళు, 1982 మార్చ్ దాని ఆవిర్భావం. సో ఇప్పుడు దాదాపు 42, 43, ఇది 44వ సంవత్సరం ఏమో గట్టిగా లెక్కేస్తే. సో మరి ఇన్నేళ్ల పాటు సంవత్సరానికి ఒకసారి జరుపుతున్నారు కదా, మరి ఈ కడపలోనే మొదటిసారి జరుపుతున్నారని ఇప్పుడు అనుకుంటున్నాం మనం. గతంలో హైదరాబాదు, విజయవాడ, వైజాగ్, గుంటూరు, రాజమండ్రి, తిరుపతి, ఇవన్నీ చాలా నగరాల్లో, వరంగల్లు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన నగరాలు అన్నింటిలో జరిపారు. హైదరాబాద్లో అయితే 5-6 సార్లు జరిపారు. గుంటూరులో 3 సార్లు, విజయవాడ గుంటూరులో దాదాపు 3 సార్లు జరిపినట్టున్నారు. అట్లాగే తిరుపతిలో, వైజాగ్, ప్రధాన నగరాలన్నీ అయిపోయినాయి. అయితే ఎప్పుడు కడపలో మాత్రం ఇంతవరకు జరపలేదు. దానికి కారణం ఏంటంటే, కడప అనగానే మనకు గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో ఆయన అక్కడ కడప జిల్లా మొత్తం ఆయన ఒక రకంగా ఆయన జమానా లాగా నడిచింది. రెడ్డి సామాజిక వర్గం కింద 80s, 90s, 20s, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదంతా కూడా కడప జిల్లా అనగానే అదొక పెట్టని కోటలాగా. ముఖ్యంగా వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్కి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీకి. అతను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే కడపలో అంత 50-50 తప్ప మొత్తం కడప మీద పూర్తి ఆధిపత్యం అనేది ఎప్పుడు ఉన్న పరిస్థితి కాదు. అటువంటిది ఈసారి చంద్రబాబు నాయుడు గారు మొన్న 2024లో ఆయన వేసిన వ్యూహాలు కానివ్వండి, ఎన్నికల స్ట్రాటజీ కానివ్వండి, కడపలో మొత్తం 10 అసెంబ్లీ సీట్లు, సరే ఎంపీ సీటు మనకు తెలిసిందే, 10 అసెంబ్లీ సీట్లు ఉంటే 7 అసెంబ్లీ సీట్లు కూటమికి వచ్చినాయి. అంటే దాదాపు చాలా మేజర్ విక్టరీ కింద మనం లెక్కేసుకోవాలి. మొదటిసారి కూటమికి, అంటే తెలుగుదేశం అండ్ పార్టీ, మిగతా 2 పార్టీలు అనుకోండి, తెలుగుదేశం మొత్తానికి అక్కడ భారీ స్థాయిలో పాగా వేయగలిగింది. సో అక్కడ 10కి 7 సీట్లు సంపాదించినప్పటికీ కూడా తెలుగుదేశం టార్గెట్ పూర్తి అయినట్టు కాదు. అసలు అక్కడ మొత్తం జిల్లా మొత్తాన్ని హస్తగతం చేసుకోవాలి. కింద స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు, అట్లాగే 10కి 10 అసెంబ్లీ సీట్లు, జిల్లా మొత్తాన్ని హస్తగతం చేసుకుంటే తప్ప, ఇంక్లూడింగ్ ఎంపీ సీటు మీద కూడా తెలుగుదేశం పార్టీ చాలా తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నది. సో ఇదంతా జరగాలి అంటే అసలు కడపలో, ముఖ్యంగా కడపలో ఒక మేజర్ ఈవెంట్ జరిపి కడప జిల్లా ప్రజల మొత్తానికి చాలా దగ్గరగా వెళ్ళి, వాళ్ళ ఇంటి గడపలోకి వెళ్ళి వాళ్ళకి హామీలు ఇచ్చి, వాళ్ళకి భరోసా ఇచ్చి, వాళ్ళల్లో నమ్మకాన్ని, తెలుగుదేశం మీద నమ్మకాన్ని పెంచి వాళ్ళ మనసుల్ని గెలుచుకోవాలనేది తెలుగుదేశం యొక్క వ్యూహం, రాజకీయ వ్యూహం. ఇక రాజకీయ వ్యూహంలో ఇంకొక భాగం ఏంటంటే, ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత రాజధానుల గొడవ ఒకటి వచ్చి పడింది. తెలుగుదేశం ఏమో అమరావతి రాజధానిగా మొదటి టర్మ్లోనే ప్రకటించింది. ప్రకటిస్తే అప్పుడు వైసీపీ వాళ్ళు అభ్యంతరం పెట్టారు.
ఏమి ఎట్లా నువ్వు కేంద్రం మన కోస్తా ప్రాంతాన్ని నువ్వు గ్రాంటెడ్గా తీసుకుంటే ఇప్పుడు ఏపీ మొత్తం ఆ కోస్టల్ బెల్ట్ అంతా మనం 3 భాగాలుగా విభజించవచ్చు. అటువైపు రాయలసీమ, మధ్యలో కోస్తా, ఇటువైపు ఉత్తరాంధ్ర. ఏమి నువ్వు కోస్తా దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే మిగతా 2 పార్ట్లు ఏమైపోతాయి అనేది ఒక ఇది. సో నువ్వు 3 ప్రాంతాలని సమానంగా చూడాలి కదా అని చెప్పి వైసీపీ ఒక పాలసీ డెసిషన్ తీసుకుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతిని తీసుకుంది. 2019లో ఓడిపోయిన తర్వాత వైసీపీ వచ్చి 3 రాజధానులు అన్నది. అంటే మేము 3 ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేస్తామన్నట్టు. సో సరే, తర్వాత మొత్తానికి ఏదైతేనేమి వైసీపీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మీద ఇప్పుడు ఏ బాధ్యత ఉన్నదంటే, మేము 3 ప్రాంతాల్లో ఏ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయము. అమరావతి సెంట్రిక్ పాయింట్, రాష్ట్రం మొత్తానికి రాష్ట్ర భౌగోళిక స్వరూపం ఒక ప్రత్యేకమైంది, ఇట్లా బారుకి ఉంటుంది కాబట్టి మధ్యలో రాజధాని ఉంటే 2 ప్రాంతాలకు కూడా కన్వీనియంట్గా సమదూరంలో ఉంటుంది. అదే అటువైపు ఆ చివరో ఈ చివరో చేస్తే అందరికీ దూరంగా ఉంటుంది అనేది తెలుగుదేశం చెప్పింది యాక్చువల్లీ. సో అందుకని కోస్తా ప్రాంతాన్ని కనుక అమరావతి రాజధానితో డెవలప్ చేస్తే మిగతా 2 ప్రాంతాలకు కూడా మేము సమాన ప్రాతినిధ్యం ఇస్తాము. వైజాగ్నేమో ఐటీ హబ్గా తయారు చేస్తాము, ఆర్థిక రాజధానిగా చేస్తాము, ఇటు రాయలసీమని పారిశ్రామికంగా ఇతరత్రా కూడా డెవలప్ చేస్తామని చెప్పి చెప్తున్నది. సో అందులో భాగంగా రాయలసీమ, కడప రాయలసీమలో ప్రాంతమే కాబట్టి కడపలో నిర్వహించడం ద్వారా ఒకటి మేము రాయలసీమకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాము అని అక్కడ ప్రజలకు ఒక భరోసా ఇవ్వటం, అదే సమయంలో రాజకీయంగా అక్కడ పాగా వేయటం, కడప జిల్లా మొత్తాన్ని రాజకీయంగా హస్తగతం చేసుకొని అక్కడ అన్ని కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు, అసెంబ్లీ స్థాయి వరకు మొత్తం సీట్లు మీద ఆధిపత్యం చెలాయించడానికి ఒక ప్రత్యేక వ్యూహంగా వీళ్ళు కడపని ఎంచుకున్నారు. అది ఆ ఎఫెక్ట్ మరి జగన్ మీద పడుతుందంటారా? చూడాలి మరి. ఇప్పుడు అదే మహానాడు ఏ మేరకు కడప జిల్లా ప్రజల్ని ఇంకా రాయలసీమ ప్రజల్ని కన్విన్స్ చేస్తుంది, వాళ్ళకి ఎటువంటి వరాలు ఇస్తారు, ఎటువంటి రాయితీలు ఇస్తారు, ఇవన్నీ దీని మీద ఆధారపడి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ రేపు మహానాడులో ఎటువంటి తీర్మానాలు చేస్తుంది, ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి చాలా గట్టి హామీలే ఇస్తారు, ప్రత్యేకంగా ఒక తీర్మానంలో ఇవన్నీ మెన్షన్ చేస్తారు అని చెప్పి చెప్తున్నారు. తద్వారా ఏంటంటే రాయలసీమ ప్రజల్ని టు వాట్ ఎక్స్టెంట్ తెలుగుదేశం విల్ కన్విన్స్ అనేది చాలా కీలకమైన ప్రశ్న. అంటే రాజకీయంగా జగన్ ఫిక్స్ చేయాలనే వ్యూహాత్మకమైన ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు కడపలో మహానాడు ఏర్పాటు చేయడం జరిగిందంటారా? సర్టన్లీ చాలా ఇది సహజం కూడా. ఎందుకంటే రాజకీయంగా ఒక ప్రత్యర్థి రాజకీయ పార్టీ అక్కడ బలంగా వేళ్ళూనుకుని ఉన్నప్పుడు సరే యువతల పార్టీ వాళ్ళకి వదిలేద్దామని అని చెప్పి ఊరుకుంటే ఇంకా అక్కడ ఏముంది, వీళ్ళు నెక్స్ట్ టైం అధికారం ఎట్లా సంపాదించుకుంటారు. అందుకని ప్రత్యర్థి కోటని బద్దలు చేసి అక్కడ కూడా పాగా వేయటమే రాజకీయ పార్టీలో వ్యూహంగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేస్తున్న వ్యూహం ఇదైతే దానికి కౌంటర్గా జగన్ గారు కూడా ఆయన వ్యూహాలు ఆయనకుంటాయి కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.